హాయ్ అండి, అందరికీ శ్రీధరణి కార్స్ కొరుకులండి. ప్రజెంట్ మన దగ్గర ఉన్నది కియా సెల్టాస్ అండి, HTX. ఇది పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది. అయితే నేను డీటెయిల్స్ అనేది చెప్తుంటాను, బేసిక్ పాయింట్లు చెప్తా. ఫస్ట్ మీరు కొంచెం చివరి వరకు ఓపికతో చూడండి, మీకు జెన్యూన్ ఉందా లేదా అని చెప్పేసి మీకు కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. వెహికల్ అనేది ఎట్లా ఉందో తెలుస్తుంది. ఒకసారి అయితే ఇంటీరియర్ బయట చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ స్క్రాచెస్ అట్లాంటివి అయితే ఏమీ లేదు, మీరు క్లియర్గా గమనించుకోవచ్చు. ముంగట చిన్నగా బంపర్ దగ్గర మాత్రం అక్కడక్కడ చిన్నగా స్క్రాచెస్ లైట్గా ఉన్నది. అది పర్టికులర్గా చూస్తేనే కనిపిస్తుంది. ఓకేనా? అట్లాగే ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తుంట, మీకైతే నీట్గా చెప్తుంటా. సాధ్యమైనంత వరకు చూడండి, అప్పుడే స్కిప్ చేసి చూసి మాత్రం వీడియోస్ రాకండి. ఒకే గ్లాస్ వరకు చూసుకుంటే మాత్రం దీనికి షాడో బ్లాక్ కవర్ మాత్రం వేయించారు, చూసుకోవచ్చు. ఇది డోర్స్ కూడా ఒకే ఉన్నాయి, ఏది కానీ రీప్లేస్ ఏం లేదు. కింద ఫుట్ బోర్డ్ చూసుకున్నా కానీ ఒకే ఉంది, అట్లాగే కింద మ్యాటింగ్ కూడా ఒకే ఉంది, ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. చూసుకోవచ్చు, సీట్లు కూడా నీట్గా ఉన్నాయి, వెహికల్ కూడా మంచి కండిషన్లో ఉంది. ఇది పాండ్రమిక్ సన్ రూఫ్. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, చూసుకోవచ్చు. ఇది కూడా అయితే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అట్లాగే అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని అయితే మీకు క్లియర్గా నేను చూపిస్తా. ఓకే, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ పార్ట్ ఎట్లా తెలుస్తుంది. దయచేసి మీరు స్కిప్ చూసి మాత్రం అడగకండి, దానివల్ల మీకు పెద్దగా ఉపయోగం అయితే ఉండకపోవచ్చు. సీట్లు చూసుకున్నా కానీ ఓకే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు వెనక సైడ్ డిక్కీ ఎట్లా ఉందనేది అది కూడా చెప్తుంటాను నేను. ఇది వచ్చేసి హైదరాబాద్ పాసింగ్ ఉందండి వెహికల్. అయితే మెయిన్గా నేను కొన్ని విషయాలు చెప్తా. ఇది కొత్త వెహికల్, ఇది మోడల్ 2024 ఉంది. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది, అట్లాగే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మీరైతే మొత్తం గమనించుకున్నాక తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కింద స్టెఫిన్ ఎట్లా ఉంది అది కూడా చెప్తాను. స్టెఫిన్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. ఇది మాత్రం వాడలేదు సార్, ఇది పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి. ఓకే, హైదరాబాద్ పాసింగ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మీకు టూ సైడ్ మొత్తం కవర్ చేసి చూపిస్తా, హెయిర్ బ్యాగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందనేది. ఇది చూసుకోవచ్చు, పుష్ బటన్ స్టార్ట్ ఉంది సార్ ఇది. అట్లాగే రీడింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓన్లీ 41,000 ఉంది. అది కూడా నేను ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా, అప్పుడు ఇంజన్ సౌండ్ ఎట్లా ఉందో మీకు కూడా ఐడియా ఉంటుంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అట్లాగే అంటే ముందుకు 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూపిస్తా చూడండి, ఇది సెకండ్ వేరియంట్. ఇది ఇందులో ప్లస్ వస్తుందండి టాప్. అది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అట్లాగే సేమ్ యాజ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, గమనించవచ్చు. వెహికల్ మాత్రం నీట్ కండిషన్ పర్పస్, సౌండ్ కూడా స్మూత్ ఉంది, సైలెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, సీట్కు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అట్లాగే మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తా, సెంట్రల్ ఏసీ కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి అంటే 6 ఎయిర్ బ్యాగ్స్, ముంగట 2, మధ్యలో 2. నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లర్స్ కూడా 2 ఉంటాయి. పాండ్రమిక్ సన్ రూఫ్ అండి. వెహికల్ మాత్రం తీసి వాడుకోవడానికి మాత్రమే ఉన్నది, అంతే. ఇందులో ఎట్లాంటిది ప్రాబ్లం అంటే ఏం లేదు. బ్యాక్ సైడ్ స్క్రీన్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. సరే, ఫస్ట్ అయితే మీకైతే రీడింగ్ అయితే చెక్ చేసుకోండి. రీడింగ్ మాత్రం ఓన్లీ 41,000 మాత్రం ఉన్నది. ఇదే షోరూమ్ ట్రాక్. ప్రజెంట్ ఇప్పుడైతే సెకండ్ ఓనర్ పేరు అయింది ఇది, కాకపోతే వెహికల్ మాత్రం ఓకే ఉంది. నెక్స్ట్ మీకు ఇండికేటర్స్ కానీ హెడ్ లైట్ కానీ ఏదైనా డ్యామేజ్ అయిందా అయితే మీకు క్లియర్గా చెప్తుంటా. పార్కింగ్ చూసుకోవచ్చు. ఇదైతే వెహికల్ మాత్రం మాన్యువల్ అండి ఇది. ఓకే, డోర్స్ కూడా ఏవైతే చేంజ్ కాలేదు. నేనైతే చెప్పాల్సింది అయితే క్లియర్గా నేను మీకు మెన్షన్ చేసి చూపిస్తుంటా. దీని ప్రైజు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తుంటా. కాకపోతే చూసుకోవచ్చు, ముంగట బాట్ చెక్ చేసుకున్నా కానీ ఓకే పర్ఫెక్ట్ ఉంది. అప్రాణ చెక్ చేసుకున్నా కానీ ఎట్లాంటి డ్యామేజ్ లేదు. ఫెండర్తో సహా చూసుకున్నా కానీ ఓకే ఉంది. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది. ఏదైనా డ్యామేజ్ అయినా చేంజ్ అయినా ఖచ్చితంగానే సరే ఇది చేంజ్ అయినా కూడా నేను చెప్తుంటాను. నేను ఇందులోనే చూసుకోవచ్చు, ఇంజన్ సైలెంట్ స్మూత్, లీకేజ్ మాత్రం ఏం లేదు. ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే
మీ డౌట్ క్లియర్ చేసుకోవాలనుకుంటే షోరూమ్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అట్లాగే హెడ్ లైట్ చూసుకుంటే హెడ్ లైటు, ఇండికేటర్స్, ఒక కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఏవి కూడా డ్యామేజ్లు. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయితే కూడా నేను కూడా మీకు చూపిస్తా, చెప్తాను. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. హెడ్ లైటు, ఇండికేటర్స్ ఓకే, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. అట్లాగే మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే. వెనక సైడ్ ఇప్పుడు ఎట్లా ఉందో అది కూడా నేను చెప్తుంటా, చూసుకోవచ్చు. ఈ కవరు పైన ఇది ఎక్స్ట్రాది ఉంటుంది కదా, ఇది మాత్రం కొంచెం ఇది ఒకటి బ్రేక్ అయింది, అంతకు మించి ఏం లేదు. ఓకే, వెనక చూసుకుంటే మాత్రం వెనకది మాత్రం ఓకే, ఇది మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ కానీ ఇండికేటర్స్ కానీ డ్యామేజ్ అయితే ఏం లేదు. ఒకసారి ఇటు సైడ్ చూసుకుందాం. ఇటు సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. ఇది మాత్రం ఒకటే చిన్నగా కొంచెం డ్యామేజ్ ఏర్పడింది అంతే. చూసుకోవచ్చు, ఇది షోరూమ్ పీసే, ఇది ఏది కూడా ప్రాబ్లం లేదు. మీరు ఏదైనా కానీ డైరెక్ట్ చెక్ చేసుకోండి, మనం చెప్పడానికి ఏం లేదు. ఏది నేను చెప్తే సరిపోదండి. ఒకసారి అయితే బీడింగ్ అయితే చెక్ చేసుకుందాం. బీడింగ్ చెక్ చేసుకుంటే మీకు ఇందులో మాడిఫైయా కాదని తెలుస్తుంది. ఓకేనా, మీరు కొంచెం గమనించండి వెహికల్లో. ఓకే ఉంది, ఇది కూడా ఓకే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్, టైంపాస్ మాత్రం చేయకండి. ఎందుకంటే చాలా వస్తాయి, దాదాపు అయితే నేను ఎన్నో చూస్తున్నాను. నేను ఇప్పుడు మీకు గ్లాసు టైర్స్ ఎట్లున్నాయి అది కూడా చెప్తుంటాను నేను. ముంగట గ్లాస్ తీసుకుంటే ఇక్కడ సిఈ ఉంది, మీకు ఇందులో ఏది చేంజ్ కూడా చెప్తాను నేను. ముంగట టైర్స్ కూడా మీకు ఒక 60-70% ఉంటే అలవెల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు, సిఈ ఉంది. ఇది కూడా సేమ్ సిఈ ఉందండి. అట్లాగే ఇది కూడా చెక్ చేసుకున్నా కానీ సేమ్ ఉన్నాయి. స్టెఫిన్ మాత్రం సిల్ ఉంది. గ్లాసెస్ ఏది కూడా రీప్లేస్ ఏం కాలేదు, అలవెల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చండి. ఇది కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా సార్. దీని ప్రైస్ చేసి 15,90,000 ఓనర్ చెప్తుంది సార్. ఇది అది ప్రైస్ మనం చెప్పేది కాదు, లేకపోతే మనంతటా మనం చెప్పేది కాదు. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా వెహికల్ మాత్రం ఓకే ఉంది. మీకు నేను దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్తుంటాను నేను. కాకపోతే ఈ వీడియో మాత్రం చివరి చూడండి. మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అది కూడా ఫాలో చేయండి. అందులో మీకు ప్రతి అప్డేట్ అయినా ఖచ్చితంగా వస్తుంటుంది. ఓకేనండి. కియా సెల్టాస్ HTX అండి, మోడల్ వచ్చేసి 2024 ఉంది. ప్యాంటర్ మీకు సన్ రూఫ్ ఉంది. టైర్స్ వచ్చేసి మీకు 60-70% వరకు ఉంటాయి. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పనిచేస్తుందండి. ఇది హైదరాబాద్ పాసింగ్ ఉంటుంది. ఓకేనా, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. దీని ప్రైస్ చేసి 15,90,000 ఓనర్ అవుతుంది సార్. ఫైనల్ ప్రతి కాదు, బార్గెన్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.